హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఈరోజు సింపుల్గా 2 రెసిపీస్ చూపిస్తానండి. సింపుల్గా టేస్టీగా ఉండేవి. తర్వాత నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ యూజ్ అవుతుందండి. ట్రైపాడ్లో మనం ట్రైపాడ్ కింద యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫీ టిక్స్ కింద. దీంట్లో లైట్ కూడా వచ్చిందండి, చాలా బాగా యూజ్ అవుద్ది. ఇదిగో చూసారు కదా, ఇది మనం సైజు పెంచుకుంటే సెల్ఫీ టిక్స్ కింద, చిన్న సైజు కింద, పెద్ద సైజు కింద. ఈ ట్రైపాడ్ ఇలా చిన్నగా కావాలంటే చిన్న సైజు పెట్టుకోవచ్చండి. అదే మీకు పెద్ద సైజు కావాలంటే సైజు చక్కగా మనకి సైజు పెద్ద సైజు కూడా అవుతుందండి, చేతితో పట్టుకునేలాగా. సింపుల్గా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు. చక్కగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని పట్టుకెళ్ళిపోయేంత సింపుల్గా ఉందండి. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ప్రోడక్టు. పెద్ద ట్రైపాడ్ అయితే మనం ప్రతిదానికి క్యారీ చేయలేం కదా. ఇదైతే 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళిన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని సింపుల్గా ఈజీగా అయిపోద్దని తీసుకున్నానండి. అంత బాగుంది ప్రోడక్ట్ అయితే. నాకు నచ్చింది. 290 రూపాయలు పడిందండి. అంటే డెలివరీ ఛార్జీలు 220 ఎంతో పడినాయి. మొన్న మీకు చూపించాను కదా నేను ఓ ప్రోడక్ట్, ఏంటంటే హెయిర్ బడ్స్. అదైతే నాకు 405 రూపాయలు ఎంత పడిందండి. తర్వాత ఇంకో ప్రోడక్ట్ చూపిస్తానని అప్పటి నుంచి నాకు ఏదో చిన్న పనులు ఉన్న వాళ్ళ వీడియోలు కూడా రావట్లేదండి, మనం పెట్టే డైలీ వీడియోలు. సర్లే, ఇక నుంచి అయినా డైలీగా పెడదామని ఆలోచించాను. నేను చిన్న బిజినెస్ చేస్తున్నానండి. ఓ ప్రోడక్ట్ వాడుతున్నాను, సేల్ చేస్తున్నాను. అయితే దాని గురించి మీతో చెప్పాలి. మరో వీడియోలో ఆ ప్రోడక్ట్ చూపిస్తూ మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. మళ్ళీ ఎవరికైనా చాలామందికి కెమికల్స్ లేనివి, తర్వాత హెర్బల్ మనకి ప్లాంట్తో తయారైనవి ప్రోడక్ట్స్ అండి నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తున్నాయి. నాకు మీకు కూడా పనిచేస్తాయని నేను ఆలోచించి వీడియో చేద్దాం కదా ఉద్దేశంతో. ఎవరికైనా కావాలితే తీసుకుంటారు కదా అని అనుకున్నాను. ఆ పని మీద, ఆ వర్క్ మీద ఉండి ఈ మధ్య వీడియోలు సరిగ్గా రావట్లేదండి. ఇప్పుడు ఏంటంటే నేను పులుసుపిండి చేస్తున్నానండి. పులుసుపిండికి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉప్పు వేసి సలసలా నీళ్ళు మరిగేటప్పుడు నూక పోసి మూత పెట్టేయాలండి. ఉట్టి నీళ్ళలో కూడా వేసి పెట్టచ్చు. నేనేంటంటే మా చంటోడు పులుసుపిండి తిండో, ఉప్మా అయితే తింటాడు. ఇదైతే కొంచెం ఫస్ట్ అడిగి తీసి తర్వాత మనం పులుసుపిండి చేసుకుందామనే ఉద్దేశంతో నేను ఒక 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, నూనె, ఉప్పు వేసానండి. ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలి. చక్కగా అండి నూక, ఇది ఐశ్వర్య బ్రాండ్ అని మా ఇంటి దగ్గర వాళ్ళు సేల్ చేస్తుంటే తీసుకున్నాను. శన అంటారు చూసారా, పొత్తులాగా శనలా వచ్చిందండి. అదిగో ప్యాకెట్ అదే చూపిస్తున్నాను మీకు. 1/2 kg 20 రూపీస్ అంట. చాలా బాగుందండి. తీసుకుని చూశాను నేను ప్యాకెట్. తర్వాత ఉడకబెట్టుకున్న చింతపండు పులుసు ఉందండి నా దగ్గర, పులిహోరకి రెడీ చేసుకున్నాను. అది కావలసినంత నేను తీసుకున్నది 1/2 kg ప్యాకెట్ అండి, కొంచెం తక్కువ. 400 గ్రామ్స్ ఉంటుందండి నేను తీసుకున్నది. దానికి సరిపడగా చింతపండు పులుసు చక్కగా వేసుకుని కలిపేసుకున్నానండి. కలిపేసుకుని ఇప్పుడు మన పులిహోరకు పులుసు కలిపినట్టు కలిపేయాలండి. పులుపు అది మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకోవాలి. అంటే నా దగ్గర పులుసుని చింతపండు పిసికింది ఉడకబెట్టింది ఉంది కాబట్టి నేను సరిపడగా వేసుకున్నాను. లేదంటే మీరు ఒక 20 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ వరకు, ఒక 40 గ్రామ్స్ వరకు సరిపోతుందండి పులుసు అనేది. ఇప్పుడు నేను ఇందులో ఏడుశనగగుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి నేను, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు, అల్లం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేయండి, మర్చిపోవద్దు. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులుసు పిండికి అనేది. అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఇంకా పోపు దినుసులు అనేది మన ఇష్టం అండి. ఆల్ ఇన్ వన్. నోటికి
ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, మేము తినలేము నమలలేము అనుకునే వాళ్ళు తక్కువ. అలా వేసుకోండి. నేనైతే గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, అల్లము, కరివేపాకు, ఎండుమిరకాయలు ఇవన్నీ వేసి కలిపానండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఈరోజు చేసిన 2 డిషెస్ కూడా బాగున్నాయండి. ఇంక ఇంట్లో రొటీన్ అయితే నేనేమీ తీయలేదు, ఓన్లీ ప్రోడక్ట్ను రెసిపీసేనండి. ఇంకా రేపటి నుంచి వ్లాగ్ తీయడం స్టార్ట్ చేయాలి. కొంచెం పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. సర్లే మన వంటలంటే ఇష్టం కదా అనేసి సర్లే వంటలు చూపిద్దామని మటన్ ములక్కాడ వండానండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మటను చిక్కుడుకాయ, మటను ములక్కాడ, మటను మామిడికాయ సూపర్ కాంబినేషన్ కదండి. ఇప్పుడు మళ్ళీ మటను చక్కగా మామిడికాయలు వస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే కోడిగుడ్డు అంతంత కాయలు ఉంటున్నాయి. పులుపు బాగుంటుంది, నాటుకాయలే. మళ్ళీ అట్లతో మటన్లో వేసుకుని వండుకుంటే ఉంటుంది నా సామరంగా, పుల్లగా సూయముగా చాలా బాగుంటుంది. 1/2 kg మటన్ అండి ఇది. నేను 2-3 ములక్కాళ్ళు 3 కాళ్ళు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మటన్ అంతా 4-5 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసి, తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి, పసుపు ఉప్పు వేసి బాగా మగ్గబెట్టుకోవాలండి. అలా మగ్గబెట్టిన తర్వాత చక్కగా మటన్ వేసి మనం బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి, బాగా పెద్దదైతే 1 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఇది 1/2 kg మటన్ కాబట్టి. అలా వేసుకుంటే మటన్కి బాగుంటుంది అనమాట. మటన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, గట్టిగా. ఇది పోతుపిల్ల మటనేనండి. అందువల్ల నేను దీనికి విజిల్ పెట్టలేనట్టుంది, మామూలుగానే వండాను. కొంచెం విజిల్ పెడితే పీసు బాగా అయిపోతుందని. తర్వాత అందులోంచి వాటర్ వచ్చి బాగా వాటర్ విమికిపోయిన తర్వాత మనకు సరిపడగా కారం వేసుకోవాలండి. కారం వేసుకుని నేను పచ్చి మసాలా వేస్తానండి ఇందులోను. నా దగ్గర పచ్చి మసాలా ఉంది. పచ్చి మసాలాలో ఇంకా అన్నీ హోల్గరం మసాలాలు ఉంటాయి కదా, లాస్ట్ అయిపోయిందండి కొంచెం. అందుకు నా దగ్గర అయిపోయిందని నేను ఇప్పుడే ఫ్రెష్గా గసగసాలు అన్నీ ఆడుకుని తెచ్చుకున్నానండి. మరి మనకి గ్రేవీ కావాలంటే కంపల్సరీగా గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగ, యాలక్కాయ, చెక్క ఆడుకోవాలి. మీకు మరీ కావాలని అనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కానీ జీడిపప్పు గ్రేవీ వేసింది కొంచెం ఎక్కువ టైం ఉండదు. కాకపోతే ఈ జీడిపప్పు ములక్కాడ మటన్లో నేను పప్పు వేస్తున్నానండి. కూరలో పప్పు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని. మిక్సీలో పేస్ట్లో వేయలేదు. చక్కగా ఇవన్నీ వేసిన తర్వాత మనం కొంచెం బాగా కలుపుకొని ములక్కాళ్ళు కూడా వేసుకుని, ఎందుకంటే మీరు విజిల్ పెట్టేలా ఉంటే ములక్కాళ్ళు ఇప్పుడు వేయకండి. విజిల్ తీసిన తర్వాత వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ములక్కాడ అనేది మెత్తగా ఉడికిపోతుంది. నేను విజిల్ పెట్టట్లేదు కాబట్టి ములక్కాళ్ళు కూడా వేసి అవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి అప్పుడు నేను చక్కగా వాటర్ పోసి మూత పెట్టేస్తానండి. మీరైతే విజిల్ పెట్టారనుకోండి ములక్కాళ్ళు వేయకండి, వేస్తే పీస్ అయిపోతూ ఉంటాయి. చూసారు కదా, వాటర్ పోసాను. వాటర్ పోసి చక్కగా దీన్ని ఇలా ఉడికిచ్చేసుకుంటే నాకు ఏదో వాటర్ సరిపోలేనట్టు అనిపించిందండి. ఎందుకంటే మటన్ కొంచెం ఎలాగైనా గట్టిగా ఉంటుంది కదా. చక్కగా మనం దీన్ని మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఉడుకుతూ ఉందండి. మళ్ళీ మీకు ఏ స్టేజ్లో ఉందో చూపిస్తున్నాను. దీన్ని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటే మన కర్రీ అనేది గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. గ్రేవీ ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇందులోనూ 4 ఏంటంటే టిల్లీ అంటారు కదా, ఆ కిల్లీ ముక్కలు 4 ముక్కలు ఒక పెద్దది వచ్చిందండి. దాన్ని నిన్న 4 ముక్కల కింద చేసి పక్కన వాటర్లో ఉడకబెట్టానండి. ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తే మనకి నలుపు వచ్చేస్తుంది. అందుకు మనం ఎప్పుడు కిల్లీ అనేది డైరెక్ట్గా వేయకూడదండి. అది ఒక ఉడుకు బాగా బాయిల్ చేసిన తర్వాత మనం వేసామంటే అది ఇంకా కలర్ అనేది చేంజ్ అవ్వదండి. ఎప్పుడు కూడా కిల్లీ తెచ్చుకుంటే ఇలానే చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి కూర అయితే దగ్గరికి వస్తుంది. మీకు కావాలంటే గ్రేవీతో దింపేసుకోండి. నేనైతే ఇంకా కొంచెం ఉడికే వరకు ఉంచుతాను. బాయ్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.